న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం. పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఒక వ్యక్తికి బదులు ఇంకో వ్యక్తి వస్తే కఠిన చర్యలు. ఆటో జీపు డ్రైవర్లు భక్తులను మిస్గైడ్ చేసినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు హెచ్చరించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. దీపు చంద్రదాస్ హత్యకు బాధ్యులైన నిందితులకు కఠిన శిక్ష విధించాలి. బంగ్లాదేశ్లోని హిందూ మైనారిటీలకు దేవాలయాలకు పూర్తి భద్రత కల్పించాలి. హింసను ప్రేరేపిస్తున్న తీవ్రవాద శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. హిందూ సంఘాల డిమాండ్. చంద్రగిరి పట్టణంలోని నూతనంగా ఏర్పాటు చేసిన ఎంజీఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రారంభం. బుధవారం కళాశాలను ఘనంగా ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. వార్తల్లోని వివరాలు. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైందని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతానికి భిన్నంగా మొదటి 3 రోజులు ఈడిప్ టోకెన్ సిస్టమ్ అమలు చేశారని, ఈడిప్ కలిగిన భక్తులు కేటాయించిన సమయానికి క్యూ లైన్ కు చేరుకోవాలన్నారు. 90% సమయాన్ని సామాన్య భక్తులకే స్వామివారి దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజలకు చివరి 3 రోజుల్లో రోజుకు 5,000 ఈడిప్ టికెట్లు జారీ చేయనున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 3,000 మంది పోలీసు సిబ్బందితో పగడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. డ్రోన్తో నిఘా, తిరుమలలో ఏఐ కంట్రోల్ రూమ్ తో అనునిత్యం మానిటరింగ్ టీటీడీ అధికారులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. నకిలీ టోకెన్స్ నియంత్రణకు ప్రత్యేక దృష్టి పెట్టామని, పట్టుబడితే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఫుడ్ అడల్టరేషన్ కాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అనంతరం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ 3 రోజుల పాటు ఈడిప్ విధానంలో టికెట్లు పొందిన భక్తులకు రోజుకు 60,000 మందికి శ్రీవారి దర్శన భాగ్యం అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేట్ చేసుకుంటూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో ఏదన్నా వదంతులు వస్తే మీడియా మిత్రులు మీ అందరికీ కూడా చెప్తున్నాము, దయచేసి ఉన్న ఫ్యాక్ట్స్నే రాయండి. మనకి సోషల్ మీడియాలో చాలా సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి ప్రజలు కూడా ఎటువంటి వదంతుల్ని నమ్మవద్దు. టీటీడీ మరియు జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు మీ అందరికి కూడా 24/7 ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తుంది. కేవలం వాటిని మాత్రం మీరు అనుసరించాల్సిందిగా కోరుతున్నాను. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులను కానీ ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాటిని నమ్మవద్దని కూడా కోరుకుంటున్నాను. చివరిగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, పూర్తిగా సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ అధికారులు కానీ మేము కానీ నిరంతరం గత 2-3 నెలల నుంచి సమీక్షించుకుంటూ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేబినెట్ సబ్ కమిటీని ఇక్కడ పంపించి ఏర్పాట్లన్నీ కూడా సమీక్షించింది. పూర్తిగా సన్నద్ధమై ఉన్నాము. మీడియా మిత్రులు కూడా జిల్లా యంత్రాంగానికి టీటీడీకి పూర్తిగా కోఆర్డినేట్ చేస్తారని నమ్ముతూ ప్రజలందరికీ కూడా మరొకసారి మంచి ఏర్పాట్లన్నీ చేసాం. వాటన్నిటిని కూడా పూర్తిగా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. చాలా వ్యాలిడ్ సజెషన్. క్విక్లీ మేమిద్దరం కూడా ఒకసారి హోటలియర్స్ అందరితో కూడా మాట్లాడతాము. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తాము. ప్రైసెస్ ఎగ్జార్బిటెంట్గా పెట్టకుండా, అంటే మామూలు దానికంటే కూడా ఒక 5-10% పెడితే దట్ ఈస్ ఫైన్, బికాజ్ ఇట్ ఈస్ సీజన్ కాబట్టి, మనకి న్యూ ఇయర్ సంక్రాంతి సీజన్ కాబట్టి జనరలీ ఎక్కువ ఉంటుంది. బట్ మరీ ఓవర్గా పెట్టకుండా, అదేవిధంగా ఫుడ్ ఎక్కడ కూడా అడల్టరేషన్ కాకుండా కూడా డెఫినెట్లీ విల్ టేక్ ప్రికాషనరీ మెజర్స్. థ్యాంక్ యూ. తప్పకుండా మీడియా మిత్రులు, తర్వాత ప్రజలు అందరూ కూడా వీరిని పూర్తిగా ఎక్కువగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక కొత్త సిస్టమ్ని ఇప్పుడు తిరుమల దర్శనం కోసం, వైకుంఠ ఏకాదశి కోసం ఏర్పాటు చేసినప్పుడు ఈ కొత్త సిస్టమ్ని ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షలు అటు జమ్మూ కాశ్మీర్ నుండి కింది తమిళనాడు వరకు ప్రతి రాష్ట్రం నుండి కూడా అప్లై చేసుకున్నారు. వారిలో బేస్డ్ ఆన్ దట్ వీళ్ళు సెలెక్ట్ కూడా అయ్యారు. సో ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ నుండి 20 మంది సెలెక్ట్ చేస్తే 2 వ్యక్తులకు టోకన్స్ రావడం జరిగింది. సో ఆ విధంగా వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుండి వస్తారు కాబట్టి ఆల్రెడీ రోజుకి 60,000 మంది టోకన్స్ ఇచ్చారు. కాబట్టి మొదటి 3 రోజులు వారు ఖచ్చితంగా, మిగతా భక్తులు ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఎవరైతే టోకన్స్ ఉన్నారో వారు కూడా వారు కేటాయించిన రోజు, వారు కేటాయించిన స్లాట్స్ ప్రకారం వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం కలిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇటు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అయితే కింద తిరుమల కానీ తిరుపతిలో కానీ
లాస్ట్ మన బ్రహ్మోత్సవాల్లో చేసినట్లుగా ఇక్కడ కూడా సెపరేట్ ట్రాఫిక్ పార్కింగ్ స్లాట్స్ కానీ తర్వాత ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ బస్ స్టాండు, రైల్వే స్టేషన్ మరియు అలిపిరి దగ్గర అటు హెల్ప్ డెస్క్లు గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా, అదేవిధంగా మెడికల్ టీమ్స్, అన్ని క్రైమ్ టీమ్స్ అన్నిటినీ కూడా మనం డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులు వచ్చిపోవడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ, ముఖ్యంగా మరొక మనవి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న భక్తులకు, తర్వాత ఇక్కడ తిరుపతిలో ఉన్న ప్రజలకు మీరందరూ సహకరించాలి. బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నేడు తిరుపతి సహా తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల హిందూ సంఘాలు, ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా ఇటీవల నూతన హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ ను అత్యంత క్రూరంగా హత్య చేయడాన్ని ఖండిస్తూ ప్రజాప్రతినిధులు, హిందూ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇటీవల సనాతన హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ ను అత్యంత క్రూరంగా హత్య చేయడాన్ని ఖండిస్తూ తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ప్రజాప్రతినిధులు, హిందూ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హిందువులకు రక్షణ కల్పించడంలో విఫలమైందని మండిపడుతూ నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ సంఘాల నాయకులు బత్తిన మధుబాబు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాల విధ్వంసం, మారణకాండను భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని కోరారు. హిందువుల ప్రాణాలకు రక్షణ లేని స్థితిలో బంగ్లాదేశ్ ఉందని, అక్కడ జరుగుతున్న అకృత్యాలు నాగరిక సమాజం తలదించుకునేలా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు వెంకట్ రాయల్, హిమవంత్, కృష్ణ, మునిరామ్ రెడ్డి, సాయి, విశ్వ, హరిరాయల్, యోగేంద్ర, సాయి తదితరులు పాల్గొన్నారు. మొన్న 19వ తారీఖు బంగ్లాదేశ్లో దీప్ చరణ్ దాస్ అనే పిల్లోడిని దైవ దూషణ చేశాడనే నెపం పెట్టి కొన్ని వందల మంది పోలీసులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి అప్పచెప్పి ఆ పిల్లోడిని కొన్ని వందల మంది కలిసి ఇతన్ని నడి రోడ్లో కొట్టుకుంటూ దారుణంగా హింసిస్తూ, ఒక హిందువుని దారుణంగా హింసిస్తూ చెట్టుకు ఉరేసి కాల్చి చంపడం అనేది, మళ్ళీ దాన్ని వీడియోలు తీసి వాళ్ళు ఏదో ఘనకార్యం చేసినట్టు వాళ్ళు చేసిన పనిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి హిందువు బాధపడుతున్నాడు. ప్రతి హిందూ కడుపులో చాలా వేదన ఉంది. ఈరోజు హిందూ అంటే చంపేస్తారా? హిందూ అంటే చంపేస్తారా? అతనే హిందూ ధర్మం కోసం పోరాడలేదు, హిందూ ధర్మం కోసం ఫైటింగ్ చేయలేదు. కేవలం హిందూ అంటే చంపేశారు. సుమారు 1 కోటి మంది జనాలు హిందువులు అక్కడ బంగ్లాదేశ్లో మగ్గిపోతున్నారు, బానిసల్లాగా మగ్గిపోతున్నారు. ఈ ప్రపంచంలో హిందువులకి బతికే అవకాశం కూడా లేదు. హిందూగా పుట్టినందుకు అత్యంత బాధపడే దేశం ఏదైనా ఉందంటే ఈరోజు బంగ్లాదేశ్. అంటే ఇదే ఇక్కడ ఇండియాలో మనం అన్ని మతాలను గౌరవిస్తూ, అన్ని మతాలకు స్వేచ్ఛనిస్తూ, మా మతాన్ని మేము గౌరవించుకుంటూ, మా మతాన్ని మేము, మా ఆచారాలు పాటిస్తూ ఎంత ఓపిక్గా కలిసిమెలిసి ఉన్నాం ఇక్కడ మేము. కానీ బంగ్లాదేశ్ అనే దేశంలో ఈరోజు జరిగే పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. అక్కడ ఉన్మాదులుగా తయారవుతున్నారు ఉగ్రవాదులు. అందరూ కాదు, ఉగ్రవాదులు ఉన్మాదులుగా తయారవుతున్నారు. వాళ్ళ శిక్షణ ఏమంటే హిందూ జాతి మీద కక్ష సాధింపే, హిందువులు చంపడము, హిందువుల్ని మానభంగాలు చేయడము. అక్కడ చాలా దారుణాలు జరుగుతున్నాయి. ప్రపంచ శాంతి, ప్రపంచ దేశాలను ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లే. ఈరోజు మేము ఈ ప్రపంచ దేశాలందరికీ అభ్యర్థిస్తున్నాము, కోరుకుంటున్నాము, వేడుకుంటున్నాము, మా హిందువుల్ని కాపాడండి, మా హిందువుల్ని కాపాడండి. మేమేం అడగట్లేదు. మా హిందువులు బతికేదానికి వాళ్ళ బతుకులు బతకనివ్వండి చాలు. ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా అన్యాయమే. మాకు ఈ నాయకుల మీద నమ్మకాలు లేవు. ప్రపంచ నాయకుల మీద నాకు నమ్మకాలు పోతున్నాయి. కేవలం ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి, తిరుపతిలో ప్రత్యక్ష దైవం మాకు వెంకటేశ్వర స్వామి, ఆయన ఆశీస్సులతో ఆయనే మమ్మల్ని రక్షించుకోవాలా, దేవుడే మమ్మల్ని రక్షించాలా. మాకు వేరే దారి లేదు. స్వామి వెంకటేశ్వర స్వామి, ఆల్రెడీ నీ ధర్మాన్ని, నీ బాధలు, దీన్ని నువ్వు చేసుకుంటున్నావు. నీ కష్టాలను, నీకు వచ్చిన ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేసుకుంటున్నావు. దయచేసి మా హిందువులను కూడా కాపాడు స్వామి. సనాతన ధర్మాన్ని నిలబెట్టు స్వామి. అది ఏ రూపంలోనే రా. మోడీ గారి రూపంలో వస్తావా, యోగి ఆదిత్యనాథ్ రూపంలో వస్తావా, పవన్ కళ్యాణ్ గారి రూపంలో వస్తావా, మీరు ఏ రూపంలో రండి, మా హిందువుల్ని కాపాడండి చాలు.
అతి పవిత్రమైన ధనుర్మాసంలో మహావిష్ణువును స్తుతిస్తూ భజన చేయటం ఎంతో పుణ్యఫలమని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ధనుర్మాసం ప్రారంభం నుంచి పెద్దకాపు వీధిలోని పురాతన శ్రీరామ భజన మందిరంలో స్థానికులు ఈ నెల రోజుల పాటు భక్తి పాటలతో భజన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ భక్తిరస పాటలతో భజన కార్యక్రమాన్ని భక్తి పారవశంతో నిర్వహించారు. ఈ రోజు గూడూరు తిమ్మారెడ్డి వసంతమ్మ దంపతులు ఉభయదారులుగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు పవన్ వెంకటసాయిరెడ్డి, చిరంజీవి, సాధన, వెంకటనారాయణ, మునికృష్ణయ్య, చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు. ప్రారంభం నుంచి పెద్దకాపు వీధి శ్రీరామ భజన మందిరంలో, అతి పురాతనమైన భజన మందిరంలో ధనుర్మాసం నుంచి భజన కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 8 వరకు అంగరంగ వైభవంగా భక్తి కీర్తనలతో భక్తులు ఎంతో మంత్రముగ్ధులై భజన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ ధనుర్మాసంలో బ్రహ్మముహూర్తంలో లేచి స్నానమాచరించి ఈ రామ కీర్తనలు ఆలపిస్తే మనకు ఎంతో మనసుకు సంతోషంగా, ఆహ్లాదంగా, హాయిగా అనిపిస్తుంది. ఈ రామ భజనలు చేయడం వల్ల మనము ముక్తి పొందుతాం. అది ఈ పెద్దకాపు వీధిలో రామ భజన మందిరం చాలా పురాతనమైనది. ప్రతి ఒక్కరూ ఈ ధనుర్మాసంలో ఉదయం వచ్చి ఈ శ్రీరామ భజన మందిరంలో భజనలు చేసి ఆ రాముని ఆశీస్సులు మనం పొందాలి. ప్రతిరోజు ఉదయమే ఇక్కడ స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి మనకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. అలాగే ఈరోజు ప్రతిరోజు ఇక్కడ స్థానికంగా ఉండే ప్రతి ఒక్కరూ నివాసం ఉండేవాళ్ళు ఒక్కొక్క రోజు ఒకరొకరు ఉభయదారులుగా వ్యవహరిస్తారు. ఈరోజు గూడూరు తిమ్మారెడ్డి, వసంతమ్మ దంపతులు ఈ పూజాది కార్యక్రమంలో పాల్గొని ఉభయదారులుగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమానికి పాల్గొనండి, రాముని అనుగ్రహం పొందండి. అదీ కాకుండా ఇక్కడ ఈ భజన చేసే కళాకారులు గత 35 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మునికృష్ణయ్య వారి భజన బృందం ఇక్కడ చేస్తున్నారు. అందువల్ల ఈ భజన బృందానికి మనం కూడా తోడి ఈ భజనలు చేస్తే చాలా మంచిది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ధనుర్మాసంలో ఈ భజన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆ రాముని అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. బుధవారం చంద్రగిరి పట్టణంలోని రాములవారి గూడవీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంజీఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ కళాశాలను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఘనంగా ప్రారంభించారు. కాలేజీ మేనేజింగ్ డైరెక్టర్ గగన్ కుమార్ యాజమాన్యం ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి కళాశాలను అధికారికంగా ప్రారంభించారు. ఫిజియోథెరపీ రంగంలో ఆధునిక మార్పులకు అనుగుణంగా అత్యాధునిక సదుపాయాలతో కళాశాల ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే అభినందించారు. కళాశాల ప్రాంగణాన్ని ఎమ్మెల్యే పులివర్తి నాని పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యాభ్యాసం, భవిష్యత్తు లక్ష్యాలపై ఆరా తీశారు. విద్యార్థులు యాజమాన్యంతో కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు. స్వర్గీయ రామచంద్రారెడ్డి కుటుంబం చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రత్యేకంగా స్మరించుకున్నారు. కైలాసధామం ఏర్పాటు కోసం 2 ఎకరాలు 10 సెంట్ల విలువైన స్థలాన్ని ఉచితంగా స్వర్గీయ రామచంద్రారెడ్డి అందించినట్లు తెలిపారు. ఆ మహనీయుని ఆదేశాలకు అనుగుణంగా కుటుంబం ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ కళాశాల స్థాపన పట్టణానికి గర్వకారణమన్నారు. ప్రజాసేవ పట్ల రామచంద్రారెడ్డి కుటుంబానికి ఉన్న నిబద్ధత ఆదర్శనీయమని ఎమ్మెల్యే ప్రశంసించారు. చంద్రగిరి మరియు పరిసర ప్రాంత యువతకు వైద్య విద్యలో మెరుగైన అవకాశాలు కల్పించడమే లక్ష్యమని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత సేవలు అందించబడుతుందని తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లకుండానే స్థానికంగా ఫిజియోథెరపీ విద్య పొందే అవకాశం ఉంటుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే విచ్చేసినందుకు మేనేజింగ్ డైరెక్టర్ గగన్ కుమార్ యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, కాలేజీ సిబ్బంది, విద్యార్థులు, స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో స్థానిక షెకీనా చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక పాస్టర్ల ఐక్య క్రిస్మస్ సమావేశంలో పాస్టర్లు, పాస్టరమ్మలు పాల్గొన్నారు. పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ అరుల్ అరసు మాట్లాడుతూ, యేసు లోక రక్షకుడిగా జన్మించిన విధంను చూస్తుంటే క్రీస్తు ఒక పశువుల పాకలో జన్మించడం, పశువుల తొట్టిలో పడుకుని పెట్టి ఉండడం ఆయన దీనునిగా జన్మించారని సూచిస్తోందన్నారు. అటువంటి క్రీస్తు కలిగిన దీన మనసు, ఆయన చూపిన ప్రేమ, దయ, జాలి మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి క్రైస్తవ సంఘాలు దీనులకు, దరిద్రులకు, పేదవారికి, బీదలకు ఆపన్నహస్తం అందించి నిజమైన క్రిస్మస్ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. తదుపరి క్రిస్మస్ కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సమావేశంలో కార్యదర్శి రేవా జైపాల్, పాస్టర్ దిలీప్ కుమార్, పాస్టర్ జెర్మియా, దేవర్ జాన్, మోషే,
తిమోతి, స్టీఫెన్ తదితరులు పాల్గొన్నారు. ఫెలోషిప్ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. మరి తిరుపతి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సేవకులు, దైవ సేవకులు అందరూ కూడా ఇక్కడ వచ్చేసి క్రిస్మస్ ఆనందాన్ని మరి పంచుకుంటున్నారు. ఎందుకంటే ప్రపంచమంతటి కూడా లోకరక్షకుడుగా యేసుక్రీస్తు లోకానికి జన్మించినటువంటి ఈ శుభ సందర్భముగా ప్రజలందరికీ కలిగేటువంటి మహా సంతోషకరమైన ఈ శుభవర్తమానాన్ని తెలియచేయడానికి, మా ఆనందాన్ని మరి ఇతరులకు కూడా తెలియచేయడానికి ఈ క్రిస్మస్ వేడుకల్ని ఇక్కడ పాస్టర్స్ ఫెలోషిప్ వారు ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా మరి యేసుక్రీస్తు నామములో రక్షకుడుగా జన్మించినటువంటి క్రీస్తు ప్రతి వారికి రక్షణ కలుగచేయాలని, ప్రతి వారికి ఆయన మాదిరిగా ఆయన చూపించినటువంటి ప్రేమ, దయ, కనికరము, జాలిని ప్రతి వారికి కూడా మరి ఆయన బాటలో నడవాలని ఆకాంక్షిస్తూ మరి దేవుడి యొక్క మాటలు దీవించునుగాక. తిరుపతిలోని ఆస్టర్ నారాయణద్రి హాస్పిటల్ హృదయ వైద్యంలో మరో కీలక మైలురాయిని సాధించింది. అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న 80 ఏళ్ల వృద్ధ రోగికి టీఏవీఆర్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి రాయలసీమ ప్రాంతంలోనే అత్యాధునిక ట్రాన్స్కేథటర్ హృదయ వాల్వ్ చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ శస్త్రచికిత్సలో బెలూన్ ఎక్స్పాండబుల్ మైవాల్ వాల్వ్ ఉపయోగించడం ద్వారా శస్త్రచికిత్స అవసరం లేకుండా అత్యంత క్లిష్టమైన హృదయ వాల్వ్ సమస్యను విజయవంతంగా పరిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆసుపత్రి వైద్య బృందం ఈ అరుదైన వైద్య విజయానికి సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అభిషేక్ కసా మాట్లాడుతూ అధిక వయసు, హై రిస్క్ ఉన్న రోగులకు టీఏవీఆర్ శస్త్రచికిత్స ఒక వరం లాంటిదని, ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా ఆధునిక సాంకేతికతో ఈ చికిత్సను విజయవంతంగా నిర్వహించగలిగామని అన్నారు. తిరుపతిలో ఈ స్థాయి చికిత్స అందుబాటులోకి రావడం హృదయ వైద్య రంగంలో ఒక కొత్త అధ్యాయమని తెలిపారు. అనంతరం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ ముని మాట్లాడుతూ ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో అత్యాధునిక క్యాత్ ల్యాబ్ సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందం, 24/7 క్రిటికల్ కేర్ మద్దతు వల్ల ఇలాంటి క్లిష్టమైన హృదయ చికిత్సలు సాధ్యమయ్యాయని తెలిపారు. మెట్రో స్థాయి వైద్య సేవలను రాయలసీమ ప్రజలకు అందించడమే మా లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునంద కుమార్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్వి ప్రసాద్, చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ ప్రతిమ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుమంత్ రెడ్డి, అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొని ఈ అసాధారణమైన కేసును విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ అభిషేక్ కాసాని అభినందించారు. ఆస్టర్ నారాయణద్రి హాస్పిటల్ ఎల్లప్పుడూ అత్యాధునిక వైద్యం, ప్రాంత పరిమితులు లేకుండా అనే లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు. ఈ విజయవంతమైన టీఏవీఆర్ శస్త్రచికిత్స తిరుపతిలో హృదయ వైద్యంలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు. మనము ఒక వారం రోజుల క్రితమే 800 విజయవంతమైన కార్డియాక్ సర్జరీలది మనం పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు మన ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ కార్డియాలజీ టీం డాక్టర్ అభిషేక్ గారు, డాక్టర్ సుమంత్ గారు మరియు డాక్టర్ శ్రీకాంత్ గారు టీం ట్యావీ ప్రొసీజర్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. మనకి తిరుపతిలో మొట్టమొదటిసారి ఈ ట్యావీ ప్రొసీజర్ ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో జరిగింది. మీ డాక్టర్ అభిషేక్ గారు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనకి చాలా అడ్వాన్స్డ్, టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ని మనము పేషెంట్కి అతి తక్కువ కాంప్లికేషన్స్ ఇటువంటివి లేకుండా 2-3 రోజుల్లోనే మనము హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనము ఈ పత్రికా సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నామంటే ఇటువంటి టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ పేషెంట్స్కి అతి తక్కువ పెయిన్, అతి తక్కువ రికవరీ పీరియడ్ ఉండే ప్రొసీజర్స్ మనం తిరుపతిలోనే ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్లో విజయవంతంగా మనము నిర్వర్తిస్తున్నాము. ఈ మెసేజ్ మనకి పబ్లిక్కి వెళ్ళి పబ్లిక్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కాంప్లెక్స్ ప్రొసీజర్స్కి మనకి వేరే చోట్లకి శ్రమ ఖర్చు ఓర్చుకోకుండా మనకి తిరుపతిలోనే మన ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లోనే మనకి బలమైన కార్డియాలజీ టీం ఉంది. కార్డియోథొరాసిక్ సర్జన్ కానీ కార్డియాలజిస్టులు డాక్టర్ అభిషేక్ గారు, డాక్టర్ సుమంత్ గారు, అలాగనే 24/7 మనకి టెక్నీషియన్స్ అండ్ బలమైన మనకి క్రిటికల్ కేర్ ఐసీయూ టీం కూడా ఉంది. సో ఈ అవకాశాన్ని మనం పబ్లిక్కి మనకి ఈ మెసేజ్ చేర్చడం ద్వారా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ కూడా మనకి ఆస్టర్ నారాయణాద్రి డెస్టినేషన్ అవుతుందని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రం తీర్థ ప్రసాదాలతో సత్కరించారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందని, రానున్న టోర్నమెంట్లలో విజయాలు సాధించాలని ఆశిస్తున్నారని సింధు తెలిపారు. ఇవాళ తిరుమలకి రావడం జరిగిందండి. దర్శనం చాలా బాగా జరిగింది. పెళ్ళై 1 year అయిందని చెప్పి రావడం జరిగింది మా హస్బెండ్తో ఇంకా మా ఫ్యామిలీతో. దర్శనం చాలా బాగా జరిగింది అండ్ మళ్ళీ తప్పకుండా వస్తానని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యూ మంత్స్కి వస్తూ ఉంటాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తప్పకుండా బాగా మంచిగా ఆడి పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఇయర్ అయిపోతుందండి. సో నెక్స్ట్ మలేషియా జాన్ నుంచి మలేషియా, ఇండియా, ఇండోనేషియా టోర్నమెంట్స్ ఉన్నాయి. అందులో బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు అకాడమీ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతోంది వైజాగ్లో. సో దానిలో కూడా మంచిగా కన్స్ట్రక్ట్ చేసి మంచిగా అకాడమీ రావాలని నేను దర్శనానికి కూడా రావడం జరిగింది. నగిరి ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీకి ఎంపికైన నూతన సభ్యులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆసుపత్రి అధికారులతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలను, మౌలిక సదుపాయాల కొరతను కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. వీటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆసుపత్రి అభివృద్ధిలో నూతన కమిటీ సభ్యులు చురుగ్గా వ్యవహరించాలని, నిరంతరం పర్యవేక్షిస్తూ రోగులకు అండగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, కమిటీ సభ్యులు మరియు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డైలీ 15 to 20 మెంబర్స్ డయాలసిస్ చేసుకుంటారు. పర్ మంత్ ఒక 300 మెంబర్స్ అవుతారు. వాళ్ళకు కూడా మంత్లీ వాళ్ళకి పెన్షన్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది సార్, 10,000 పర్ పేషెంట్కి. కాబట్టి వాళ్ళు ఇనిషియల్గా స్విమ్స్ కానీ రుయా కానీ వెళ్ళి ఒకటి ఇట్లా లూప్ అంటారు, అది చేయించుకొని వస్తే మళ్ళీ ఇక్కడే మనకు ఇది సరౌండింగ్ పీపుల్ డైలీ తిరుపతి అక్కడే చేసుకునే పరిస్థితి లేకుండా మన దగ్గర ఏ హాస్పిటల్లోనే డయాలసిస్ సెంటర్ స్టార్ట్ నీట్గా జరుగుతూ ఉంది సార్. అది కాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ అని ఆపరేషన్స్ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ దాంట్లో చేస్తున్నాం సార్. మంత్లీ 250 వరకు జరుగుతాయి సార్. అన్ని స్పెషాలిటీస్ లైక్ సర్జన్, ఆర్థో, ఎక్కువ ఆబ్స్టిక్ కేర్ ఉంది. ప్రెగ్నెంట్ లేడీస్ది డెలివరీస్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనకి ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది, డయాలసిస్ ఉంది. ఇంకొకటి స్టెమీ అని ఒకటి ఇంపార్టెంట్ ఉంది, ప్రజలకు అందరికీ తెలియాల్సి ఉంది. స్టెమీ ప్రాజెక్ట్ అనేసి ఎవరికైనా కూడా ఎక్కడ కూడా చెస్ట్ పెయిన్ రాగానే ఫస్ట్ 1 year 8లో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేయాలి. రావడమే వాళ్ళకి ఈసీజీ తీసి వెంటనే తిరుపతి కార్డియాలజిస్ట్ ద్వారా నిమిషాల్లో సంప్రదించి ఆయనకి ఏమైనా ఒక రకమైన స్టెమీ అనే చెస్ట్ పెయిన్ ఉంటే ఒక ఇంజెక్షన్ ఇస్తాం ఎమర్జెన్సీ. అది 45,000 వర్త్ ఇంజెక్షన్ ఫ్రీగా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది గవర్నమెంట్లో. కాబట్టి అది వేసి తర్వాత కండిషన్ బట్టి పేషెంట్ని కార్డియాలజీ తిరుపతికి రెఫర్ చేస్తాం సార్. అక్కడికి పోయే లోపల డ్యామేజ్ కాకుండా ఫస్ట్ ఎయిడ్గా ఇక్కడే మనం ఇంజెక్షన్ అది ఇచ్చేస్తాం సార్. అది కూడా అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు ఒక 100 వరకు వేస్తాం సార్. ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 2 ఇంజెక్షన్స్ పెట్టుకుంటాము. అవి వాడేస్తే వెంటనే సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి తెప్పించుకుంటాం సార్. ఆల్ డ్రగ్స్ ఆర్ అవైలబుల్, ఆల్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ అవైలబుల్ ఇక్కడ సార్. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించాలని కోరుకుంటా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రేమకు, కరుణ, త్యాగానికి ప్రతీక ఆయన మనందరి చేతులను పట్టుకుని నడిపిస్తారని నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు. బుధవారం విజయపురం మండలం పన్నూరు నందు ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించగా ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రీ క్రిస్మస్ వేడుకలకు హాజరైన ప్రజలందరికీ అడ్వాన్స్ గా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఇవాళ ఈ క్రిస్మస్ ఈ రోజున మిమ్మల్ని అంతా కలవడం, ఇక్కడంతా మీ మధ్య క్రిస్మస్ కలుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇందాక పాస్టర్ గారు చెప్తున్నట్టు యేసు ప్రభు అందరి కోసం బతికాడు, అందరి కోసం చనిపోయాడు, మంచి కోసం. ఆయన అన్నాడు మనం ఎంత ప్రేమించుకుంటామో ఇతరులను అంతే ప్రేమించాలని చెప్పే మాట ఆయన చెప్పాడు. ఎందుకంటే సమాజం బాగుండాలా, అందరూ బాగుండాలని చెప్పే మంచి ఉద్దేశంతో ఆయన మనకు ఒక ఇది ఇచ్చిపోయాడు. ఆ మెసేజ్ ఇవాళ ఇందాక బైబిల్లో సూత్రాలు ఆయన చదివినప్పుడు మీ అందరికీ అదే అర్థమైంది. ఆయన ఎంతసేపు అయినా కూడా
అందరూ మానవులు సమానులు, ఖచ్చితంగా అందరిని ప్రేమించండి, అందరినీ బాగా చూసుకోండి, అందరూ దైవ సమానం అని చెప్పే మాట ఆయన చెప్పిపోయాడు. కాబట్టి మీరంతా కూడా ఆయన బాట నడుస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు రోజు ఇది పరలోకం పోయే దగ్గరికి వచ్చినప్పుడు అందరికీ వస్తున్న టైం వచ్చినప్పుడు మీరందరూ కూడా ఆయన చూసినప్పుడు మేము గర్వంగా నువ్వు చెప్పిన అడుగుజాలను ఇచ్చామని చెప్పే మాట మీరు చెప్తారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి మీ అందరూ కూడా మెరీ క్రిస్మస్ అమ్మా. హ్యాపీ క్రిస్మస్. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులో గల శ్రీ చైతన్య పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏజీఎం సురేష్ మాట్లాడుతూ క్రీస్తు ఎలా పుట్టారు, ఆయన సిద్ధాంతాలేంటి అనే విషయంపై వివరణ ఇచ్చారు. ఒకరినొకరు ప్రేమించుకోవాలని, క్షమాపణ గుణం ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాసులు మాట్లాడుతూ క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పిల్లల చేత నృత్యం, డ్రామా చేయించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కీర్తి, డీన్ కాశీరావు, సిఎన్ ఐకాన్ ఇన్ఛార్జ్ త్రిలోక్, ఎస్పాచ్ లిఖిత, ప్రైమరీ ఇన్ఛార్జ్ లీలావతి, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ షీలా, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం. పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఒక వ్యక్తికి బదులు ఇంకో వ్యక్తి వస్తే కఠిన చర్యలు. ఆటో, జీపు డ్రైవర్లు భక్తులను మిస్గైడ్ చేసినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు. హెచ్చరించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. దీపు చంద్రదాస్ హత్యకు బాధ్యులైన నిందితులకు కఠిన శిక్ష విధించాలి. బంగ్లాదేశ్లోని హిందూ మైనారిటీలకు, దేవాలయాలకు పూర్తి భద్రత కల్పించాలి. హింసను ప్రేరేపిస్తున్న తీవ్రవాద శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. హిందూ సంఘాల డిమాండ్. చంద్రగిరి పట్టణంలోని నూతనంగా ఏర్పాటు చేసిన ఎంజీఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రారంభం. బుధవారం కళాశాలను ఘనంగా ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.